Psalms chapter 92, 12th and 13th verses. The righteous flourish like the palm tree and grow like a cedar in Lebanon. They are planted in the house of the Lord. They flourish in the courts of our God. In Telugu, 12 and 13. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె ఎదుగుదురు. 13వ వచనము. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నీతిమంతుల పరిస్థితిని గురించి ఇక్కడ దేవుడు చక్కగా చెప్పారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ మొవ్వు వేయుదురు అంటే చిగురు పెట్టుచూ ఉందురు అని అర్థం అన్నమాట. తర్వాత దేవుని మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఎప్పుడు మరి నీటి ఓరన నాటబడినటువంటి మొక్కలాగా మరి బలమైనటువంటి ప్రదేశాల్లో చక్కగా ఏపుగా పెరిగేటటువంటి వృక్షంలాగా దేవుని మందిరంలో నాటబట్టం అంటే ఎప్పుడు ఆయన సన్నిధిలో కనిపిస్తూ మరి ఆత్మీయంగా ఎదిగేటటువంటి వాళ్ళు నీతిమంతులు ఈ విధంగా ఉంటారు అని దేవుని వాక్యము చెప్పుచున్నది. ఫ్లరిష్ అవుతూ ఉంటారంట ఎప్పటికప్పుడే వాళ్ళు. ఆ విధంగా మరి నీవు నేను ఉన్నామా? ఉంటే మనం మరి దేవుని దృష్టిలో ఎంతో ప్రియమైన వారుగా ఉంటాము.